అనుబంధం. ఈ కథను రచించిన వారు శశి సారథి గారు. ఈ కథ మార్చి 2007లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లలితమ్మ గారు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఆ రోజు పేపర్ తీసి పట్టుకున్నారంతే. చదవడం లేదు. మనసు పరిపరి విధాలు పోతుంది. పాత రోజులు ఈ రోజు మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి. ఒంటరిగా ఉండడం వల్ల జరిగిపోయిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవడం తప్ప ఏమీ పనిలేదు. మనసు 35 సంవత్సరాల ముందుకి వెళ్ళిపోయింది. కొడుకు రవి 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి భర్త మరణించాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె జలధరిస్తుంది. ఎంత భయంగా ఉండేది. దగ్గర వాళ్ళెవ్వరూ లేక చిన్న పిల్లవాడితో భవిష్యత్తు అంధకారంగా అనిపించేది. భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కాలం నెట్టుకు వచ్చేది. ఏ నెల కా నెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది. కొన్నాళ్లు పక్కనే ఉన్న స్కూల్లో నర్సరీ టీచర్గా చేసింది. అలాగే కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. వాడు కూడా ఎప్పుడూ అందలేని కోరికలు కోరలేదు. చాలా బుద్ధిగా చదువుకొని మంచి కాలేజీలో సీటు సంపాదించి ఇంజనీర్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వచ్చిన రోజు ఎంత సంతోషించిందో మాటలతో వ్యక్తం చేయలేదు. అన్ని సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందనే అనిపించింది. ఇంకో 2-3 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. వాడికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత పూర్తిగా తీరినట్లే అనుకునేది. ఒకరోజు సాయంత్రం కొడుకుతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. లలితమ్మ గారికి విషయం అర్థం అయినా రవి, ఈ అమ్మాయి అని ఆగిపోయారు. దానికి రవి, అమ్మా, ఈ అమ్మాయి సుజాత, నాకు బస్టాప్లో పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయమ్మా అన్నాడు. ఆ మాటలతో ఆవిడకు కొడుకు మనసు బాగా అర్థమైంది. వంటింట్లోకి వెళుతూ, అమ్మాయి సుజాత, ఇలా రామ్మా, కాఫీ పెడదాం అన్నారు. ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికి వచ్చింది. ఏమ్మా, ఎక్కడుంటారు మీరు? ప్రశ్నించారు లలితమ్మ గారు. పక్క వీధిలోనే ఉంటామండి అంది సుజాత. ఇంట్లో ఎవరెవరుంటారు? అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను ఉంటామండి. మీ అమ్మ నాన్నగారు మా ఇంటికి వస్తారా, లేక నేను మీ ఇంటికి రావాలా అన్నారావిడ. తెల్లబోయిన సుజాత, దేనికండి అంది. పెళ్లి మాటలు మాట్లాడడానికి అన్న సమాధానం విని సిగ్గుతో బయటకు పరుగు తీసింది సుజాత. 3 నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది. చాలా అణకువైన అమ్మాయి. పనంతా తనే చేస్తానని పట్టుపట్టేది. నువ్వు ఆఫీస్కి వెళతావు, నేను ఇంట్లోనే ఉంటాను. పని మనిషి ఉంది కదా, నేను చేసేది వంట ఒక్కటే. అయినా నా ఒంట్లో ఓపిక ఉన్ననాళ్ళు చేస్తాను అన్నారు లలితమ్మ గారు. 5 సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఇల్లు, 2 మనుమలు శ్రీకాంత్ శిరీషలతో కళకళ్లాడింది. భర్త పోయినప్పటికే లలిత కాస్త లలితమ్మగారు అయ్యింది. కొడుకు పెళ్ళయ్యాక తను అమ్మగారు, కోడలు చిన్నమ్మగారు. ఇప్పుడు కోడలు అమ్మగారు, తను పెద్దమ్మగారు. కాలంలో ఇలాంటి మార్పులు రాక తప్పవు. దానికి ఆవిడ ఎప్పుడూ బాధపడలేదు, పైగా సంతోషించేది కూడా. ఆవిడకిలాంటి విషయాల గురించి ఆలోచించడానికి ఖాళీ సమయం కూడా ఎక్కువ ఉండేది కాదు. మనుమలు స్కూల్కి వెళ్లే వయసుకి వచ్చారు. పొద్దున్నే ఆదరాగా వంట చేసి 4 బాక్సులు కట్టి అందరూ వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేసరికి భోజనం టైం అయ్యేది. కొంచెం విశ్రాంతి తీసుకుని స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం టిఫిన్ చేసి పెట్టి రాత్రి భోజనాలకు అన్నీ సిద్ధం చేసేది. రాత్రి సుజాతే వండుతుంది, కానీ తనకి లేట్ అవుతుందని అన్నీ సిద్ధం చేసి ఉంచేవారు. పిల్లలు ఇంకా చిన్నవాళ్లు కాబట్టి వాళ్ళ హోంవర్క్ కూడా ఆవిడే చేయించేవారు. తన రవి చిన్ననాటి రోజులు మరీ గుర్తుకు వచ్చాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ ఇల్లు ఇరుగ్గా ఉన్నట్టు అనిపించేది. స్కూలుకి దగ్గరగా 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్కి మారారు. అక్కడికి మారిన తర్వాత ఆవిడకి కొత్త జీవితం ప్రారంభం అయింది. వంట ఇల్లు వీలుగా ఉండడం వల్ల పని చాలా సులువైనట్లు ఉండేది ఆవిడకు. ఆ అపార్ట్మెంట్లో తన వయసు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. మధ్యాహ్న భోజనాలు అయ్యాక ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవారు. తమ గడిచిన జీవితం గురించి, పిల్లల గురించి చెప్పుకునేవారు. ఎవరైనా ఎప్పుడైనా, మీ కోడలు ఏమీ చెయ్యదా, పనంతా మీరే చేస్తున్నారు అంటే ఆవిడకు చాలా కోపం వచ్చేది. పొద్దున్న టైం ఎక్కడా, ఆఫీస్కి వెడుతుంది కదా, నన్ను పరాయిదాన్ని చేస్తున్నారని నేను అనుకోవచ్చు.
నాకు ఇలాగే బాగుంది అనేవారు. ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతోంది. ఆవిడ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. కొడుకు ఉద్యోగం మాని స్వంతంగా వ్యాపారం ప్రారంభించాడు. రాత్రనక పగలనక అహర్నిశలు శ్రమించడం వల్ల అనతి కాలంలోనే వ్యాపారంలో నిలదొక్కున్నాడు. ఇంక కోడలు కూడా తను చేస్తున్న ఆఫీసులో బ్రాంచ్ మేనేజర్ అయ్యింది. మనుమలకు కాలేజీకి వెళ్లే వయసు వచ్చింది. వాళ్ళకిప్పుడు సాయం చెయ్యలేకపోతోంది. కాలేజీ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్లకి వెళ్ళిపోతారు. ఇద్దరూ వేరువేరు గదులు కావాలని గొడవ చెయ్యడం మొదలుపెట్టారు. ఇద్దరి స్నేహితులు ఒకేసారి వస్తే ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి అని అడుగుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు రవి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. లలితమ్మ గారు కంగారు పడ్డారు. ఏంటిరా, ఒంట్లో బాగోలేదా అని అడిగారు. నువ్వొకసారి తయారైరా అమ్మా, బయటకు వెళదాం అన్నాడు. ఆవిడకు చాలా భయం వేసింది. సుజాత ఏదిరా, నన్నెక్కడికి తీసుకువెడుతున్నావు అన్నారు. కంగారు పడకమ్మా, సుజాత ఆఫీసులోనే ఉంది, నువ్వు త్వరగా రా, నీకొకటి చూపించాలి అన్న రవి మాటలతో ఆవిడ స్థిమితపడి త్వరగా తయారై వచ్చి కారు ఎక్కారు. ఊరికి కొంచెం దూరంగా తీసుకుని వెళ్లి కారు ఆపాడు రవి. అక్కడక్కడా విసిరేసినట్లుగా ఉన్నాయి ఇళ్ళు. కారు దిగిన తల్లితో, ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా, ఎలా ఉంది అని అడిగాడు రవి. బాగుందిరా అన్నారు లలితమ్మ గారు. ఇప్పుడున్న ఫ్లాట్ చిన్నదిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నువ్వు కూడా పూజగది వేరే ఉంటే బావుండునని ఎప్పుడూ అంటుంటావు కదమ్మా. మనం కట్టుకుంటే మనకి నచ్చినట్టు ప్లాన్ చేసుకుని కట్టుకోవచ్చని తీసుకున్నానమ్మా అన్నాడు రవి. లలితమ్మ గారి మనసంతా గర్వంతో నిండిపోయింది. తన కొడుకు, తను కని పెంచి కష్టపడి చదివించి పెద్ద చేసిన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడు అనిపించింది. ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తన సలహా తీసుకుని మధ్య మధ్యలో తన్ని తీసుకుని వచ్చి చూపించేవాడు. ఈ ఇల్లు పూర్తి అయ్యి ఇక్కడికి వచ్చి అప్పుడే సంవత్సరం అయిపోయింది. తను ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలింది. వేరువేరు గదులు కావాలని పేచీ పెట్టిన మనుమలిద్దరూ పెద్ద చదువులకి వేరే వేరే ఊళ్ళల్లో హాస్టల్స్లో ఉన్నారు. ఇక్కడ సీటు దొరకదేంటిరా, నువ్వు ప్రయత్నం చేయలేదు అని తను రవితో అంటే, హాస్టల్లో ఉంటేనే మంచిదమ్మా, చదువు మీదే దృష్టి పెడతారు. ఇక్కడ ఉంటే టీవీ చూడ్డం, సినిమాలు, స్నేహితులు, చదువు మీద అంత శ్రద్ధ ఉండదమ్మా అన్నాడు. ఇంతలో పని మనిషి రత్నం వచ్చింది. పెద్దమ్మగారు రండి, భోజనం వడ్డించాను అంది. ఇంకా ఆకల్లేదే అన్నారు. తినేయండమ్మా, మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి చిరంజీవి సినిమాకి వెళ్లాలమ్మా అంది రత్న. దీని పనే బాగుంది, ఊరికి దూరమైనా స్నేహితులకు కొదవలేదు అనుకున్నారావిడ. అన్యమనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు. చేద్దామన్నా ఏ పని లేదు. వంట మనిషి, పని మనిషి, డ్రైవరు, తోటమాలి అందరూ ఉన్నారు. ముందు నుంచి పని బాగా చెయ్యడం అలవాటు ఉండడం వల్ల తనకు తనే మూల పడవేసిన పాత సరుకులాగా ఉన్నాననిపిస్తోంది. ఆ మాటే రవితో అంటే, ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావమ్మా, ఇంక సుఖపడు అన్నాడు. తను ఈ ఒంటరితనం భరించలేకపోతోంది. ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతోంది. కొంచెం సేపటికే కళ్ళు మండుతున్నాయి. ఒక విషయం ఆవిడికి ఈ మధ్య తట్టింది. తను వృద్ధాశ్రమంలో చేరితే ఎలా ఉంటుంది అని. చాలాసార్లు టీవీలో చూసింది. కొన్ని బాగా నడవకపోయినా మంచి వాటిల్లో తనలాంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ లేదని కాదు, కానీ అక్కడ తన వయసు వాళ్ళందరూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా రవితో చెప్పాలి అనుకున్నారు. ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండడం గమనించిన రవి, ఏమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. ఏం లేదురా, బాగానే ఉన్నాను అన్నారావిడ. ఒంట్లో కొంచెం తేడాగా ఉన్నా చెప్పమ్మా, దాయకు అన్నాడు. తల్లి తన కోసం పడిన కష్టం రవి ఒక్క క్షణం కూడా మర్చిపోడు. కొడుకు దాని గురించి ఆలోచిస్తున్నాడని ఆవిడకు తెలుసు. తను వృద్ధాశ్రమంలో చేరుతానంటే చాలా బాధపడతాడని కూడా తెలుసు. అయినా ఆవిడ భోజనాలు అయ్యాక కొడుకు గదిలోకి వెళ్లారు. కోడలు వంటింట్లో రేపటి వంటకు కావలసిన పదార్థాల గురించి, చెయ్యవలసిన వంట గురించి వంటవాడితో మాట్లాడుతోంది. తల్లిని చూడగానే ఆవిడ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారని అర్థమైంది. ఎప్పుడూ తనే ఆవిడ గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు గాని ఆవిడెప్పుడూ రాలేదు. రామ్మా కూర్చో అని. ఏంటమ్మా, సాయంత్రం నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నావు, ఏమైందమ్మా అన్నాడు.
నాకేమీ తోచటం లేదురా అంది ఉపోద్ఘాతంగా. డీవీడీ ఉంది కదమ్మా, నీకిష్టమైన సినిమాలన్నీ కొన్నాను, చూడ్డం లేదా? ఎలా పెట్టుకోవాలో మళ్ళీ చూపించమంటావా ఆత్రంగా అడిగాడు రవి. ఒక్కదాన్నే కూర్చుని ఏం చూడన్రా అని నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నారు. చెప్పమ్మా అన్నాడు రవి. ఏం లేదురా, ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా, నేను కూడా అని ఆగిపోయారు. కొడుకు ముఖంలో ఆశ్చర్యం, బాధ ఒకేసారి కనిపించాయి. అమ్మా నివ్వెరపోతూ అన్నాడు. కొడుకు మనసు చాలా గాయపడిందని గ్రహించారు లలితమ్మ గారు. నువ్వు బాధపడకురా బాబు, నీకిష్టం అయితేనే. అక్కడైతే నా వయసు వాళ్ళందరూ ఉంటారని అలా అన్నానంతే. నువ్వెక్కువగా ఈ విషయం గురించి ఆలోచించకు అని బయటకు వచ్చేశారు. కొడుకు విషణ్ణవదనం ఆవిడ చూడలేకపోయారు. కొడుకు ఇంక రాత్రంతా నిద్రపోడని ఆవిడికి తెలుసు. అనవసరంగా ఈ విషయం ఎత్తానేమో అని చాలా మదనపడ్డారు. కానీ తన సమస్య కొడుకుతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకోను అనుకుని స్థిమితపడ్డారు. ఇంక రవి పరిస్థితి అయోమయంగా ఉంది. పని చెయ్యాలని అనిపించలేదు. కంప్యూటర్ కట్టివేసి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. తాను చిన్నప్పటినుంచి ఒకే ఆశయంతో పెరిగాడు. తాను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక తల్లికి అన్ని సుఖాలు అందించాలని అలాగే చేశాడు కూడా. కానీ అన్ని సౌకర్యాలు ఉన్నా ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు. తాను అపార్ట్మెంట్ నుంచి వచ్చి పొరపాటు చేశాడా అని మొదటిసారిగా అనిపించింది. అవును, నిజమే. అమ్మకు తను అన్నీ ఇచ్చాడు, వాటితో పాటు ఒంటరితనం కూడా. ఈ విషయం తాను ఎందుకు గమనించలేకపోయాడు? పెద్దవాళ్లకి, ముఖ్యంగా స్నేహితుల అవసరం ఉంటుందని తనకెందుకు తట్టలేదు? తనెప్పుడూ తల్లి మాట కాదనలేదు. కానీ అమ్మ ఈ కోరిక తను తీర్చగలడా? తల్లి లేని ఇంట్లో తను మాత్రం ఉండగలడా? అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా? ఆలోచనలతో గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. వంటింట్లోంచి బెడ్రూమ్కి వచ్చిన సుజాతకి ఆశ్చర్యంగా అనిపించింది. అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు నుంచి లేవని రవి ఈరోజు అప్పుడే దాన్ని కట్టేయడం చిత్రంగా అనిపించింది. ఏంటండి ఈరోజు విశేషం? నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరకు వచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్లకు ఏదో అడ్డుపడినట్టు ఆగిపోయింది. ఏమైందండి? పిల్లల దగ్గర నుంచి మెయిల్ ఏమైనా వచ్చిందా? అయినా నేనిప్పుడే ఇద్దరితోనూ మాట్లాడి వస్తున్నాను పాలిపోయిన ముఖంతో అంది. రాత్రి తన పర్సనల్ మెయిల్ చూసుకుని జవాబులు పంపిస్తుంటాడు రవి. అందుకే సుజాత తల్లి మనసు ముందుగా పిల్లల వైపు వెళ్ళింది. కాదు సుజాత, ఇలా కూర్చో అన్నాడు. భర్తను ఎప్పుడూ ఇలా చూడని సుజాతకు సన్నగా వణుకు మొదలైంది. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మ ఓల్డేజ్ హోంలో చేరతానని అంటోంది. అలా అంటుంటేనే కళ్ళల్లో నీళ్లు ఊరాయి రవికి. అదేంటి? ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు. అమ్మ నన్ను వదిలి బయటికి వెళతానందంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తోందో ఆలోచించు. అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను. అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను అన్నాడు. ఆ సంగతి సుజాతకు వేరుగా చెప్పనవసరం లేదు. అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం తనకు బాగా తెలుసు. అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడు సరదా కూడా మీకెవరంటే ఎక్కువ ఇష్టం, నేనా మీ అమ్మగారా అని పొరపాటును కూడా అడగలేదు. ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని తెలుసు. అంత మాత్రాన తనంటే ప్రేమ లేదని కాదు. వాళ్ళిద్దరూ జీవితంలో ఒడిదుడుకులు కలిసి పంచుకున్నారు. ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో సుజాత అర్థం చేసుకోగలదు. అయినా ఇప్పుడు తను చెయ్యవలసింది భర్తకు ధైర్యం చెప్పడం. అందుకే ఇప్పుడు పడుకోండి, రేపు ఆలోచిద్దాం. అయినా శతకోటి సమస్యలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా, దీనికి కూడా ఏదైనా ఉపాయం దొరుకుతుంది అంది. మళ్ళీ తనే నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది. ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది. కానీ సుజాత మాత్రం ఎంతసేపు తన తల్లికి కంపెనీ ఇవ్వగలదు? ఎక్కువగా ఇద్దరూ కలిసి ఉన్న మనస్పర్ధలు రావచ్చు. అదే మాట బయటకు అన్నాడు. ఆ మాట కూడా నిజమే అనిపించింది సుజాతకు. భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు కూడా నిద్ర పట్టలేదు. తన తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా? మొదటిసారిగా ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ 2 నెలల పైగానే ఇక్కడ ఉండిపోయారు. ఇంక వెళ్తానని కూడా అనలేదు. తన్ని వదిలిపెట్టలేక అనుకుంది. బహుశా
ఆవిడ కూడా అత్తగారిలాగే ఒంటరితనంతో బాధపడుతుందేమో. ఇక్కడ అత్తగారితో కలిసి ఉండడం ఆవిడకు బాగుండి ఉంటుంది. అత్తయ్య గారు, అమ్మ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండేవారు. కలిసి తోటలో తిరిగేవారు. టీవీ చూస్తూ కామెంట్స్ చేసేవారు. పేపర్ చదివి రాజకీయాలు చర్చించుకునేవారు. ఇవన్నీ గుర్తుకు వచ్చాయి సుజాతకు. ఈ విషయం ముందుగా ఎందుకు తట్టలేదని సుజాత మనసు చాలా తల్లడిల్లింది. మనం ఏమనుకుంటాము, వాళ్ళకి అన్ని విషయాలు ఎందుకు, ఒక మూల కూర్చొని టీవీ చూసి తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ మనకు కూడా ఆ వయసు వస్తుంది కదా, అప్పుడు మనం అలా ఉండగలమా? ఈ చిన్న విషయం మనం ఎందుకు మర్చిపోతాం? వాళ్ళకు కూడా స్నేహితులు కావాలని, ఎవరితోనైనా తమ భావాలు పంచుకోవాలని అనుకుంటారు కదా. ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. టైం చూస్తే అప్పుడే 4:30 అయిపోయింది. భర్త కూడా నిద్రపోయి ఉండడం తెలుసు. లైట్ వెయ్యగానే రవి లేచి కూర్చున్నాడు. ఇహ మీకు నిద్ర పట్టదు, ముఖం కడుక్కోండి, కాఫీ తీసుకుని వస్తాను అంది సుజాత. రవి చాలాసార్లు అర్ధరాత్రి దాటినా పని చేసుకుంటుంటాడు. మధ్యలో ఎప్పుడైనా టీ పెట్టాల్సి వస్తుంది. ప్రతిసారి కిందకు వెళ్లడం కుదరదని పక్కనే చిన్న రూంలో కాఫీ టీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. రవి బాత్రూం నుంచి వచ్చేటప్పటికి 2 కప్పులు కాఫీ కలిపి ఉంచింది. రవి మౌనంగా కాఫీ తాగడం మొదలుపెట్టాడు. నాకు ఒక ఐడియా వచ్చింది అంది సుజాత. ఏంటి చెప్పు అన్నాడు. నేను ఇంతకు ముందు ఆలోచించలేదు గాని అమ్మ కూడా ఇలాగే బాధపడుతూ ఉండొచ్చు. అమ్మను వచ్చి ఇక్కడ ఒక 2 నెలలు ఉండమందాం. అలాగే అత్తయ్య గారు కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళవచ్చు. వాళ్ళకి కొంత మార్పు ఉంటుంది. ఏమంటారు అంది సుజాత. రవి మనస్సులో ముందు రోజు రాత్రి నుంచి ఉన్న బాధ అంతా ఒక్కసారి తీసివేసినట్టు అయింది. బ్రిలియంట్ ఐడియా, కానీ అమ్మ కూడా వెళ్ళాలా అన్నాడు. దానికి నవ్వుతూ సుజాత, ఎప్పుడూ మా అమ్మనే రమ్మండం బాగోదు కదా అంది. నిజమే అనుకున్నాడు రవి. సుజాత మళ్ళీ మొదలుపెట్టింది. నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను. ఈ సమస్య మన ఒక్క ఇంట్లోనే కాదు, దాదాపు అందరి ఇళ్లల్లో ఉంది. మనకు తెలిసిన వాళ్ళనే తీసుకోండి. ఈ ఊళ్ళోనే 6-7 ఇళ్లల్లో అత్తయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ ఉంది చూడండి, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆవిడ ఒంటరిగా ఉంటారు. ఆవిడ్ని కూడా రమ్మంటే రావచ్చు. తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరూ ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుండేలా చేయగలిగితే బాగుంటుంది కదా అంది. దానికి రవి, అది నిజమే, కానీ దానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఒక ఇంట్లో 2 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. ఇంట్లో వాళ్ళకి చెయ్యడం కూడా కష్టమే కదా, అందులోనూ పెద్ద వయసు వాళ్లకు అన్నాడు. సరే, ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంది సుజాత. పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో సుకుమార్ కంగారు పడ్డాడు. ఏం మా సుజాత, అంతా బాగున్నారా అని అడిగాడు. అంతా బాగానే ఉన్నారన్నయ్య అంటూ సంగతంతా వివరించింది సుజాత. అలాగే, అమ్మని తప్పకుండా పంపిస్తాను. కానీ మీరిల్లు కట్టుకుని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావడం మానేశారు. ఎల్లుండి ఆదివారం పొద్దున్నే వచ్చేయండి. లంచ్ ఇక్కడే చేసి సాయంత్రం వెళ్లేప్పుడు అమ్మని తీసుకుని వెళ్తురుగాని అన్నాడు. అలాగే అన్నయ్య అంటూ ఫోన్ పెట్టింది సుజాత. రవి మనసు తేలికైంది. తల్లి అప్పటికే పూజ కూడా చేసుకుని లాన్లో కూర్చుంటుందని తెలుసు. అమ్మకు కూడా కాఫీ కలుపు అని మళ్ళీ తనే, వద్దులే నేనే కలుపుతాను అన్నాడు. 2 కప్పులు కాఫీ కలిపి ఫ్లాస్క్లో వేసి కిందకి వెళుతుంటే మళ్ళీ చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. తన తల్లికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. కానీ తండ్రి పోయిన తర్వాత కాఫీ తాగితే పాలు ఎక్కువ ఖర్చవుతాయని టీ మాత్రమే తాగేది. ఒక్క ఆదివారం పొద్దున్న మాత్రం 2 చిన్న గ్లాసులతో కాఫీ పెట్టేది. ఇప్పుడు చిక్కటి పాలు ఉన్నాయి, ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ ఉంది. అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్లపాల కాఫీ ఉన్నంత రుచిగా ఈ కాఫీ ఉన్నట్టు అనిపించదు రవికి. దానికి ఆవిడ, లేదురా, కాఫీ నిజానికి ఇప్పుడే రుచిగా ఉంది, అప్పుడు అది మనకి అందుబాటులో లేని రుచి. అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎంతో రుచిగా అనిపించేది. ఇప్పుడు రోజు తాగుతున్నాం కదా, అయినా ఎప్పుడో జరిగిపోయిన రోజులు ఎంత మధురంగా అనిపిస్తాయి. కొన్ని సంవత్సరాలు జరిగిపోయాక ఈ రోజులు ఎంతో బాగున్నట్టు అనిపిస్తాయి చూడు. ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది
అన్నారు. నిజమేనమ్మా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజం. నువ్వెప్పుడు నాతోనే ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తానని అంటేనే నువ్వు నాకు ఎంత ముఖ్యమో అర్థమైంది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా, చిన్న పిల్లాళ్లా అన్నాడు రవి. కొడుకు రాత్రంతా నిద్రపోలేదని ఆవిడ రవి రాగానే గమనించారు. కొడుకు మనసు చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది. రాత్రంతా నిద్రపోలేదురా, పిల్లలు కూడా ఇంట్లో లేరు కదా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఆ మాట ఎత్తను అన్నారు. లేదమ్మా, నువ్వు నీ బాధ పైకి చెప్పడం వల్లే నా పొరపాటు తెలిసింది అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి వివరించి చెప్పాడు. ఇంకెవరన్నా ఉంటే వెళ్తానని అనవు కదమ్మా అన్నాడు. దానికి ఆవిడ సజలమైన నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకుని, నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాన్రా. అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా. మీ ఇద్దరూ నా మాటలకి విలువ ఇచ్చి దాని గురించి ఆలోచించారు. ఏదోలే ముసిల్ది అలాగే అంటుంది అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు. ఈ వయసులో నాలాంటి వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలరా అన్నారు. మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాతకు కూడా కళ్ళు చెమర్చాయి. అంతలోనే ఆ కళ్ళలో తన కొడుకుని తలుచుకుని ఒక మెరుపు వచ్చింది. తనకు ఆ వయసు వచ్చినప్పుడు తన కొడుకు కూడా అంత ప్రేమతో తన్ని ఆదరిస్తాడని, ఆదరించాలని సుజాత కోరుకోవడం అత్యాశ కాదు కదా. కథ సమాప్తం.